హాయ్ అండి, అందరికీ నమస్తే. చూసారు కదా వెనకాల చిత్రకూట్ వాటర్ ఫాల్ అని ఇక్కడికి వచ్చాము. ఈ వాటర్ ఫాల్ ని చూస్తే మీకు ఎలా ఉంది? అమెరికాలో నయాగరా జలపాతం చూసినట్టుందా? మనం అమెరికా వెళ్ళక్కర్లేదు ఈ వాటర్ ఫాల్ చూడాలంటే. మన భారతదేశంలో ఛత్తీస్గఢ్ స్టేట్ లో జగదల్పూర్ కి 40 కిలోమీటర్స్ దూరంలో ఇంత చక్కనైనటువంటి వాటర్ ఫాల్ ఉందండి. మనం వచ్చి ఈ వాటర్ ఫాల్ ని దర్శనం చేసుకోవచ్చు, చక్కగా చూడొచ్చు. వాటర్ ఫాల్ లో వెళ్ళడానికి బోటింగ్ కూడా ఉంది. మీకు మొత్తం ఫుల్ వీడియో అంతా మీకు క్లియర్ గా చూపిస్తాను. మొత్తం వీడియో అంతా చూడండి. చూసారు కదండి వాటర్ ఫాల్. అక్కడికి వెళ్లే ముందు మనకి ఒక శివాలయం ఉంటుంది. ఈ శివాలయం కూడా అప్పట్లో మునులు ఋషులు ప్రతిష్ఠించినటువంటి శివలింగమేను. ఇక్కడ మేము ఫస్ట్ వెళ్ళంగానే ముందు ఈ శివాలయాన్ని దర్శనం చేసుకున్నాము. అంతేకాదండి, ఈ ప్రాంతాన్ని వాలి సుగ్రీవుల్ని శ్రీరాముడు ఆంజనేయ స్వామి కలిసినటువంటి చిత్రకూట పర్వతం అండి ఇది. ఇక్కడ వాలి సుగ్రీవుల్ని శ్రీ రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి కలిశారండి. మేము వైజాగ్ అరకులో మా అబ్బాయి ఉంటే అక్కడి నుంచి జగదల్పూర్ వరకు వెళ్ళాము. జగదల్పూర్లో మా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాము. అసలు చాలా బాగుంటది అనమాట ఈ వాటర్ ఫాల్. చాలా పెద్ద వాటర్ ఫాల్. అక్కడైతే ఎక్కడికక్కడండి శివలింగాలు ఉన్నాయి. నేను అంతా తిరిగి చాలా ఎండగుంది, మాకు టైం అయిపోతుందని చెప్పి చాలా తిరగలేకపోయాను. కానీ మేము అక్కడికి వెళ్ళి చక్కగా దేవుణ్ణి పూజించాం. చూడండి, శివుణ్ణి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని శివునికి ఈ బిల్వదళాలతో పూజ చేస్తే చాలా మంచిదని బిల్వదళాలు తీసుకెళ్లి శివునికి పూజ అభిషేకం చేసామండి. నాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తను కూడా వచ్చారు. అసలు చాలా బాగుందన్నమాట. స్వయంభూ ఇక్కడ దేవుడు. ఇక్కడి నుంచి చుట్టూ కూడా వాటర్ ఫాల్ చాలా బాగా కనిపిస్తుంది. జగదల్పూర్ వరకు ప్రతి ఒక్కరూ వెళ్ళొచ్చండి. వైజాగ్ నుంచి జగదల్పూర్ కి ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అదే విధంగా అరకు నుంచి వెళ్లే వాళ్ళు ట్రైన్ లో కూడా వెళ్ళొచ్చు. ఓన్ వెహికల్ ఉంటే ఒక 3 hours లో వెళ్ళిపోవచ్చండి. అక్కడ వరకు వెళ్ళి జగదల్పూర్ కి 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి చిత్రకూట వాటర్ ఫాల్. చూసారా, దూరం నుంచి చూస్తుంటే ఎంత వేగం దగ్గరికి వెళ్ళి బోట్ లో దగ్గర వరకు వెళ్దామని ఎంతో ఆనందంగా వెళ్ళామండి. చూసారా, బోట్లు కనిపిస్తున్నాయి. ఆ బోట్ లో మనం వాటర్ ఫాల్ వరకు వెళ్ళాలంటే కిందకి చాలా వరకు మెట్లు ఉంటాయండి. ఆ మెట్లు దిగి కిందకి వెళ్లాల్సి ఉంటది. మేము సండే రోజు వెళ్ళాము. చాలా మంది జనాలు ఉన్నారు. ఇక కుటుంబ సమేతంగా వచ్చి చక్కగా పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా అక్కడ పార్క్ కూడా ఉంది. పిల్లలతో కాసేపు ఆడుకోవచ్చు. ఇటువంటి వాటర్ ఫాల్ ని ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాల్సినటువంటిదండి. మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి, చూసారా ఎంత పెద్ద వాటర్ ఫాల్ అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తుంది. ఇక్కడ చూసారా, ఎక్కడికక్కడ గృహలండి. అప్పట్లో నీళ్లు ఉన్న దగ్గర కొండ గృహల్లోనే మునులు ఋషులు తపస్సు చేసేవారు కదా, వాళ్ళు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి శివలింగాలండి అవి. అక్కడి నుంచి ఆ పై కొండ మీద నుంచి మేము చూసారా, కొండ అసలు ఎంత రమణీయంగా ఉంది. ఎక్కడికక్కడ నీళ్ళు అలా పడతా ఉన్నాయి. ఇక్కడ చెప్పాను కదా మీకు పార్కు, పిల్లలతో కాసేపు ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఆ పార్క్ లో చాలా కిందకి దిగాలండి, చాలా మెట్లు ఉంటాయి. పైనుంచి కిందకి దిగి మనం అక్కడ వాడు బోటింగ్ ఇస్తాడు. బోట్కి 50 రూపీస్ మాత్రమే పే చేస్తారు. మనం అక్కడికి వెళ్ళంగానే అక్కడికి మనకి కావాల్సినటువంటి జనాలు ఎక్కువ మంది ప్రజలు వెళ్తాం కాబట్టి వాళ్ళకి తినటానికి తాగటానికి అన్ని ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. చిన్న చిన్న హోటల్స్ షాప్స్ అవి ఉన్నాయి. చుట్టూ చూసారు కదా, చాలా బాగుంటుంది అంతా. మనకి వాటర్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ మనం చక్కగా వెళ్ళొచ్చు. అట్లాగా ఉండడానికి, స్టే చేయడానికి అక్కడ హోటల్ కూడా ఒకటి ఉందండి. బాగుంది. చూసారా ఎంతమంది జనాలు వచ్చారు. మేమైతే అక్కడ వరకు వెళ్ళాము. వెళ్ళి ఒక్కొక్కరిమే 50 రూపీస్ టికెటేను తీసుకొని చక్కగా బోట్ ఎక్కాము. బోట్ కూడా వాళ్ళు చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అందరికీ లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. ఇచ్చి బోట్ నడుపుతున్నారు. చాలా ఒక 15 to 20 minutes బోట్ ఉంటుంది. కానీ ఆ జర్నీ, ఆ వాటర్ ఫాల్లో తిరగడం అనే అనుభూతి అనేది ఉందా, మనము మర్చిపోలేనిది. అప్పుడప్పుడు మనకి వీలైనప్పుడల్లా మన కుటుంబ సభ్యుల్ని, ఫ్రెండ్స్ని కలిసి ఇలా చక్కగా అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటే మనసుకి ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటే మీకు తెలిసిందిగా మనం ఎంత ఆనందంగా ఉంటామో అంత ఆరోగ్యంగా ఉంటాము. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తూనే కొద్దీ మాకు చెప్పలేని ఆనందం అనమాట. ఒక్కొక్కరు బోట్లో ఉన్న వాళ్ళకి కేకలు, అరుపులు, సంతోషంతో అనమాట.
అక్కడ వాయిస్ నేను డిలీట్ చేశాను. కేకలు, అరుపులు అందరిమి జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరాముడిని నడయాలనేటువంటి ప్రదేశం ఇది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటా బోట్లో వెళ్ళామండి. దగ్గరికి వెళ్తుంటే వాటర్ అయితే మీద ఇట్లా వర్షం చినుకుల్లాగా మీద పడుతుంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేనిది అనమాట. ప్రతి ఒక్కరూ చక్కగా వెళ్ళి ఈ వాటర్ ఫాల్ని సందర్శించేయండి. చాలా బాగుంటుంది. వెళ్ళటం కూడా చాలా ఈజీ. చెప్పాను కదా, వైజాగ్ నుంచి జగదల్పూర్కి చాలా బస్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అరకు నుంచి వెళ్ళొచ్చు. అదేవిధంగా మనం వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా జగదల్పూర్కి ట్రైన్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ ఉంది. ప్రతి ఒక్కరు చక్కగా వెళ్ళి ఇలాంటి మన భారతదేశంలో చక్కగా చూడాల్సినటువంటి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. మాకు వీలు కుదిరినప్పుడల్లా మేము ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిపి ఇలా అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాం. చూసారు ఎక్కడికక్కడ వాటర్ ఫాల్. అసలు మన మీద ఇట్లా చినుకులు పడతా ఉంటే ఒక్కొక్కరు అరుపులు, కేకలు, అసలు చాలా బాగుంది. అంతకంటే ముఖ్యంగా మనం శ్రీరాముడు నడయాడినటువంటి ప్రదేశం, ఆయన నడయాడిన ప్రదేశంలోకి వెళ్ళి అడుగు పెట్టామంట. దానికి చెప్పలేని ఆనందం కదా. దగ్గరికి వెళ్తునే కొద్దీ ఎంత ఆనందంగా ఉందో. ప్రతి ఒక్కరూ ఈ వాటర్ ఫాల్ ని చూడండి. చిత్రకూట వాటర్ ఫాల్. చిత్రకూట పర్వతంపై శ్రీరాముడు వాలిని, సుగ్రీవుని కలిశాడు. అక్కడి నుంచే సీతమ్మ వారిని జాడ వెతకడం కోసమని వెళ్ళారు. చూశారు కదా ఎంత చక్కటిది. ఈ వీడియో మొత్తం చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పినటువంటి ఈ ప్లేసెస్కి మీరు వెళ్ళండి. చాలా బాగుంటుంది ఇదంతా. మేమైతే అరకు నుంచి మా ఓన్ వెహికల్లోనే మేము వెళ్ళాము. 3.5 అవర్స్లోనే వెళ్ళిపోయాము. అక్కడ ఇంకోటి కూడా ఉందండి వాటర్ ఫాల్, తీరజ్గఢ్ వాటర్ ఫాల్ అని ఒకటి ఉంది. మేము కొంచెం మిస్టేక్ చేసాము. రెండు ఒకరోజు చూడాల్సిందే, కానీ కొంచెం టైం వేస్ట్ అయిపోయింది ఫస్ట్ వెళ్ళటం కదా, దానివల్ల. కానీ మీరు ఎవరైనా వెళ్ళాలంటే చిత్రకూట్ వాటర్ ఫాల్తో పాటు తీరజ్గఢ్ వాటర్ ఫాల్ అని రెండు కూడా మీరు చూసుకొని చక్కగా రావచ్చు. చూసారు కదా వీడియో. ఆ వాటర్ ఫాల్ చూస్తుంటే చిన్న పిల్లల్లాగా చక్కగా ఎంజాయ్ చేసాం మేమంతా. నా వీడియో అందరూ చూడండి. ఈ వాటర్ ఫాల్ వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇక్కడ బయట షాపింగ్స్ కూడా చాలా ఉన్నాయండి. చాలా స్టాల్స్ పెట్టారు. అక్కడ మొత్తం అన్ని అక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి కొన్ని ఉత్పత్తులు అవి కూడా బాగా పెట్టారు. ఇక మేమైతే అన్ని చూసాము. అక్కడి నుంచి మరి హైదరాబాద్లో మేము ఉండేది, తీసుకురాలేకపోయాం. కానీ చాలా బాగున్నాయి అన్నమాట. మంచిగా వుడ్తో చేసినవి. ఇక ఫ్రూట్స్ అంటారా, ఇవి చాలా బాగున్నాయి. ఇక్కడ అన్నిటికంటే ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చెట్ల నుంచి వస్తుందంట సాంబ్రాణి, గుగ్గిలం అని. అదొకటి ఎక్కడికక్కడ ఉందండి. అదైతే మేము కొంచెం తెచ్చుకున్నాము. అది మనం ఇంట్లో అమ్మవారి దగ్గర కానీ దేవుడి గడుల్లో కానీ ధూపం వేస్తాం కదా, ఆ ధూపం పౌడర్ అనమాట. చూసారు కదా, పిల్లలు ఆడుకునేటట్టు పార్కులు అన్నీ బాగున్నాయి. మనం కుటుంబ సమేతంగా వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు చెప్పాను కదా, ఇదే గుగ్గిలము సాంబ్రాణి అని. ఇది అక్కడ చెట్లకు వస్తుందంట. ఇది మేము దీన్ని తెచ్చుకున్నాం ఇంటికి. అదే విధంగా వైట్ కనబడుతుంది, దీన్ని పాల పౌడర్ అంటారండి. ఇది సమ్మర్లో, ఎండాకాలము మంచిగా వేడి చేసినప్పుడు వాటర్లో కలుపుకొని తాగొచ్చు ఆ పాల పౌడర్ అనేది. ఈ గుగ్గిలము, ఈ సాంబ్రాణి ఇవి మనం అమ్మవార్లకి ధూపం వేస్తే ఇంట్లో ఆరోగ్యం, ఏ క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇది పాల పౌడర్ వాటర్లో కలుపుకొని తాగాలి. ఇవి అండి అక్కడ దొరికేవి. వీటిని మేము తెచ్చుకున్నాం ఇంటికి. చాలా చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మీరు చిత్రకూట వాటర్ ఫాల్ దర్శనం చేసుకోండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు.